దేవుడు కనబడడు అనేది నిజమే, కనిపిస్తాడు అనేది కూడా నిజమే. తాను ఏర్పరచుకున్న భక్తులకు తక్కువ మహిమలు వచ్చి కనబడతాడు. అది ఆయన కృప. మన తండ్రి గారు బైబిల్ మిషన్ స్థాపకులైన దేవదాసయ్య గారి దగ్గరికి దృశ్య రూపంలో దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఇది వాస్తవం. నేనేం అబద్ధాలు చెప్పడం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. వారి దగ్గరికి దేవుడు వచ్చి ముఖాముఖి మాట్లాడి వెళ్ళేవారట. నేను రెవరెండ్ కె ఇజ్రాయేల్ అయ్య గారు, ఇంకా మందపాక జాషువా గారు, ఇలాంటి బైబిల్ మిషన్ సీనియర్ సేవకులతో నాకు చాలా దగ్గరి సహవాసం. చాలా ఎంక్వైరీ చేశాను నేను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ బాబు, నిజమే. చాలాసార్లు వారి ప్రార్థనా గదిలో వారు ప్రార్థించుకుంటుండగా 2 స్వరాలు వినబడేవట. దేవదాసయ్య గారి స్వరం, జవాబిస్తున్న ఇంకొక ఆయన స్వరం. గదిలో ఆయన ఒక్కరే ఉంటారు అయ్యగారు. ఆ 2వ స్వరం ఎవరంటే దేవుని స్వరం అన్నమాట. అలాగా చాలా అనుభవాలు, అయ్యగారి అనుభవాలు. ఈ తరములో ఒక విశేషమైన చరిత్ర వారిది. ఇంకా అలాంటి వ్యక్తిని మనం ఇంకొక 2వ వ్యక్తినైతే ఈ ఆధునిక కాలంలో మనం చెప్పుకోలేము. మనిషితో మనిషి మాట్లాడినట్లు వచ్చి అయ్యగారితో మాట్లాడేవాడు. దేవుడు కనబడడా? కనబడతాడు. అది ఆయన చిత్తమును బట్టి, వీరి భక్తిని బట్టి, వీళ్ళ యథార్థతను బట్టి, ఆయన చిత్తమును బట్టి ఆయన ఏర్పరచుకున్న భక్తులకు కనబడతాడు. కానీ సాధారణంగా జనరల్ రూల్ ఏమిటంటే, మీరు ఆయనను కన్నులారా చూడకయే ప్రేమించుచున్నారు. చూడని వాణిని మనం ప్రేమిస్తున్నాం, అదృశ్యుడైన వాణిని మనం ప్రేమిస్తున్నాము, సేవిస్తున్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. మరి ఆయనను చూడనప్పుడు ఆయన ఎవరో మనకి ఎలాగ అర్థమవుతుందనేది ప్రశ్న. ఎలా ఊహించుకోవాలి, మనస్సులో ఒక అభిప్రాయం ఎలా ఏర్పరచుకోవాలి అనే సమస్య ఉన్నది కనుక దేవుడు బైబిల్లో చరిత్ర రాసి పెట్టి ఆయా భక్తులతో తాను ఎలాగూ కార్యాలు జరిగించాడో, వ్యవహారం జరిపాడో ఆ చరిత్రను బైబిల్లో వ్రాయించి తనకు తాను ఒక చిరునామా, ఒక అడ్రస్ రాసుకున్నాడు. ఆయన వారి దేవుడు అనిపించుకోనటకు సిగ్గుపడడు. మోషేకు దర్శనమిచ్చాడు. మీరెవరు అని అంటే, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఒక అడ్రస్ దొరికింది. ఓహోహో, అంటే వాళ్ళ దేవుడు అంటే అర్థం ఏమిటి? వారి జీవితంలో నేను ఎలాంటి కార్యాలు చేశానో చదువుకోండి, తెలుసుకోండి. అటువంటి కార్యములు మీ జీవితాల్లో కూడా చేసే దేవుడను అని అర్థం.